నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. రైతు బంధు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి బాసటగా నిలవటానికి తీసుకొచ్చిన పథకం ప్రస్తుతం రైతు భరోసాగా మారనుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. సాగు రైతుకే భరోసా, రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధం. పెట్టుబడి సాయం కోసం 7 ఎకరాల సీలింగ్ విధించే అవకాశం. అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతోని ఎన్ని ఎకరాల భూమి ఉన్నా వారికి సాయం చేసేవాళ్ళు, ఆర్థిక సాయం. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులకు ఉన్నటువంటి భూమిలో దాదాపు 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని ఒక సీలింగ్ కటాఫ్ లాగా ఉంచి వాళ్ళకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దాని మీద ఏర్పడ్డ కేబినెట్ సబ్ కమిటీ కూడా కొన్ని మార్గదర్శకాలు తయారు చేసింది. వాటిని అమలు చేయబోతున్నారు త్వరలో. ఒక కుటుంబంలో ఎందరి పేరిట ఎంత భూమి ఉన్నా మొత్తంగా 7 ఎకరాలకే పెట్టుబడి సాయం. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పేరు మీద ఎంత భూమి రిజిస్టర్ అయి ఉన్నా కూడా ఆ మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా కన్సిడర్ చేసి అది కూడా 7 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ఆర్ఎస్సి సహకారంతో సాగు భూముల శాటిలైట్ సర్వే, అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, దీని సాయం తీసుకొని కూడా శాటిలైట్తోని సర్వే చేసి ఏ భూముల్లో పంట పండుతూ ఉంది, ఏ భూములు సాగుకి అనుకూలంగా ఉన్నాయి, ఏవి బీడు భూములను కూడా శాటిలైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సర్వే చేసి. క్షేత్రస్థాయిలో సహాయ వ్యవసాయ అధికారులతో నిర్ధారణ. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం కట్ చేసే ఆలోచనలో ఉంది. అంటే వీళ్ళంతా కూడా ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ఆర్థికంగా స్థిరపడి ఉంటారు కాబట్టి వీళ్ళకి రైతు భరోసా అవసరం లేదు అని కూడా ఒక ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా దేశంలో ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ ఉంది. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలోని కొన్ని మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతు భరోసాలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి నుంచి కూడా అమలు చేసే ఏర్పాట్లలో పడింది ప్రభుత్వం. కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతూ ఉండగా రైతు బంధు ద్వారా 1,48,70,70,45 ఎకరాలకు సంబంధించి 65 లక్షల మందికి కూడా ఈ సాయం అందుతూ వస్తోంది. ఏటా సగటున 13,000 కోట్ల రూపాయల చొప్పున 6 ఏళ్లలో 80,453.41 కోట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు అందజేసింది. అయితే ఇందులో 21,283.66 కోట్ల సాగులో లేని భూములు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, రాళ్లతో కూడిన భూములు చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరంగా రైతు బంధు పేరుతోని డబ్బులు సాయం చేసింది. ఇకపై అలాంటిది ఉండదు అని చెప్పి గతంలో జరిగిన పొరపాట్లన్నీ కూడా ఇకపై జరగకూడదు అని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. ఇలా సాగులో లేని భూములతో పాటు ప్రభుత్వం పెట్టనున్న ఆంక్షలతో ఏటా 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ పెట్టుబడి సాయం అనేది కోతపడే అవకాశం ఉందని కూడా ఒక అంచనా వేసి చెబుతున్నారు. రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఈ ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్కగట్టి దానికి అనుగుణంగా రైతు భరోసా మొత్తాన్ని రైతు ఖాతాల్లో జమ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ భూమిని సాగు చేశారో లేదో కూడా ప్రతి ఎకరానికి ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా వాళ్ళ సాయం తీసుకొని సర్వే చేస్తుంది. ఆ సర్వే ఆధారంగానే సహాయ వ్యవసాయ అధికారుల యొక్క క్షేత్రస్థాయి పర్యటన ఉంటుంది. వాళ్ళు కూడా ఒక అంచనా వేస్తారు. వాళ్ళు అంచనా వేసిన తర్వాత లెక్కలను సేకరించి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఏ రైతు ఏ భూమిలో ఎంత పంట సాగు చేశారో కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతా ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.